మన మీద ఉన్న ఇష్టంతోనో విశ్వాసంతోనో సాయం చేద్దామని ప్రయత్నించిన వాళ్ళలో ఉండే భయం, వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళను కూడా ఒక్కడికి కూడా ముందరకేనవు. కొంతసేపు చూసి చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు మనతో పాటు ఉండేది మనం మాత్రమే. మనమే ఎక్కడ లేని ఓపికని కొంగదీసుకుని ఎదరికెళ్లే ప్రయత్నం చేస్తే అప్పుడు దాకా పిలవని బంధువులు, తెలియని బంధువులు కూడా ఆపద కాలంలో ఆదుకోవడానికి అదిగో అక్కడున్న నీటి ఏనుగులు వచ్చినట్టు కాపాడడానికి వస్తాయి. ఎంత కష్టపడుతున్నారే, మనం ఒక అడుగు ముందరకే సాయం చేద్దామని ఖచ్చితంగా భగవంతుడు అటువంటి కొత్త బంధువుల రూపంలో మనకి సాయం అందించడానికి ముందరకు వస్తాడు. మనల్ని ముందరకి తీసుకెళ్తాడు కూడా, మనల్ని ఆ సమస్యలను బయట పడేస్తాడు కూడా. కావాల్సిందల్లా అటువంటి ఆపద్బాంధవులు వచ్చే క్షణం దాకా మనల్ని మనం కాపాడుకుంటూ ఒక్కో అడుగు ఎదరకేస్తూ ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకుని బతికేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం. నిత్య జీవితంలో తెలియని, చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతున్న మిత్రులందరికీ ఇది కాస్త ఊరటనిస్తుందని ఆశిస్తున్నాను.